తెలంగాణ రాజకీయాల్లో రాబోయే కేబినెట్ సమావేశం అత్యంత కీలక పరిణామాలకు వేదికగా కాబోతోంది. మొదట ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే అదే రోజు నుంచి పవిత్రమైన సరస్వతి అంత్య పురస్కారాల ప్రారంభం కానున్నాయి. పలువురు మంత్రులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటం, జిల్లాల్లో బిజీగా ఉండే అవకాశం ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 21న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర పరిపాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సాగబోయే ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ స్కీమ్ అమలుపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 2వ విడత పనులు ప్రారంభం, లబ్ధిదారుల సంఖ్య పెంపుపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది. ఇటు సామాజిక భద్రతలో భాగంగా కొత్త ఆసరా పెన్షన్ల విడుదల, అర్హుల ఎంపిక, ప్రభుత్వంపైనే ఆర్థిక భారంపై అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక మరోవైపు జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. మంత్రివర్గం రూట్ మ్యాప్ సిద్ధం చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్యంపై ఆయా శాఖలకు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలకమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, భూసేకరణ సమస్యలపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.